స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భారత సరిహద్దుల్లో టర్కీ డ్రోన్లు యుద్ధం తప్పదా? బంగ్లాదేశ్ బెరాక్టర్ డ్రోన్ ని భారత్లోకి పంపించింది. ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయ మీద బెరాక్టర్ డ్రోన్ ఎగరటం గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తున్నది. అఫ్కోర్స్ భారత సైన్యం ప్రజల కంటే ముందే గుర్తించింది బెరాక్టర్ ని. బెరాక్టర్ TB2 టర్కీ తయారీ UAV. బెరాక్టర్ TB2 ని మొదటిసారిగా ఉక్రెయిన్ రష్యా నేవీ మీద ప్రయోగించి సక్సెస్ అయింది. బెరాక్టర్ TB2 డ్రోన్ మేఘాలయలోని చిరపుంజి, షెల్లా ప్రాంతాల మీదుగా ఎగిరినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రాడార్ గుర్తించింది. బెరాక్టర్ TB2 ట్రాన్స్పాండర్ కోడ్ TB2R1071 గా IAF రాడార్ గుర్తించింది. వారం క్రితం వెస్ట్ బెంగాల్, దక్షిణ త్రిపుర, పశ్చిమ మిజోరంలలో కూడా ఇదే రకం డ్రోన్ కనపడినట్లు IAF రాడార్ గుర్తించింది. బంగ్లాదేశ్లోని తేజ్గావ్ ఎయిర్ బేస్ నుండి వీటిని ఆపరేట్ చేస్తున్నట్లు IAF గుర్తించింది. బెరాక్టర్ TB2 UAV మరీ ఎత్తులో కాకుండా మధ్యస్థంలో ఉండే ఎత్తులో 18 గంటల పాటు ఏకధాటిగా ఎగురుతూ హై డెఫినిషన్ వీడియో తీయగలదు. అలాగే రాత్రిపూట థెర్మల్ ఇమేజింగ్ కెమెరాని ఉపయోగించి వీడియో, ఫోటోలు తీయగలదు. అవసరమైతే టార్గెట్ మీదకి PGM బాంబులని ప్రయోగించగలదు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు 4096 కిలోమీటర్ల పొడవున బెరాక్టర్ UAVలని ఆపరేట్ చేస్తున్నట్లుగా IAF గుర్తించింది. గత నెలలో భారత విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్రీ బంగ్లాదేశ్ పర్యటన ముగించుకుని భారత్ రాగానే బంగ్లాదేశ్ బెరాక్టర్ TB2లని సరిహద్దుల దగ్గర మోహరించినట్లుగా తెలుస్తున్నది. అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి లాహోర్ బస్సు యాత్ర చేసి రాగానే కార్గిల్ యుద్ధం మొదలైంది. ఇప్పుడు మన ఫారిన్ సెక్రటరీ విక్రమ్ మిస్రీ గారు బంగ్లాదేశ్ వెళ్లి రాగానే UAVలతో రెచ్చగొడుతున్నది ISI. ఇది బోనస్. నేపాల్లో ఉన్నది 4% ముస్లిం జనాభా. బ్రహ్మస్థాన్ అనే పేరుని తీసివేసి మద్రసా నగర్ అనే పేరు పెట్టారు దౌర్జన్యంగా. 2020లో నేపాల్లోని గోపాల్గంజ్ ప్రాంతంలో అనూహ్యంగా ముస్లిం జనాభా పెరుగుతున్న విషయం మీద నేను పోస్ట్ పెట్టాను. అందుకే ఏ దేశంలో ఏం జరుగుతున్నదో తెలుసుకోవాలి అనేది స్థానిక వార్తలు ఎటు మన మీడియా పక్షపాతం లేకుండా చూపించదు. కానీ మన దృష్టి ఎప్పుడూ పనికిరాని వాటి మీదనే ఉంటుంది. బంగ్లాదేశ్ మీద సర్జికల్ స్ట్రైక్ తప్పేట్లుగా లేదు. కానీ ఏ విషయం బయటికి చెప్పరు, నిశ్శబ్దంగా చేస్తారు. తరువాత తెలుస్తుంది. అయితే ముందు బెరాక్టర్ తో బంగ్లాదేశ్ దాడి చేయాల్సి ఉంటుంది. అలా చేయడమే మంచిది. ఎందుకంటే ఒకసారి దెబ్బ తింటేనే కదా నొప్పి తెలిసేది.